సో, ఈరోజు ప్రెషర్ కుక్కర్‌లో ఎలా చికెన్ పులావ్ చేయాలో చూద్దాం. ముందుగా బ్రౌన్ ఆనియన్స్ అయితే వేపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేపుకున్నాక హోల్ గరం మసాలా దినుసులైతే ఏసేసుకొని వేపుకోవాలి. తర్వాత డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చిన ఇంగ్రీడియెంట్స్‌తో చికెన్‌ని మ్యారినేట్ చేసుకొని, చికెన్‌ని కూడా మనం బాగా వేపుకోవాలనమాట. సో, కొంచెం చికెన్ మసాలా, కారం మనకేదైనా తక్కువ అనిపిస్తే అవన్నీ వేసేసుకొని ఇంకా చికెన్‌ని మునిగేలాగా అయితే మనం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. మనం ముందుగా వేపుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసి ఇంకా చికెన్ మునిగేటట్టు ఫుల్ వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని చికెన్ అనేది బాగా ఉడకాలి. ఇక్కడ చూపిస్తున్నాం కదా! అలా ఉడికాక మనం నానబెట్టుకున్న రైస్‌ని అయితే వేసేయాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ 2 గ్లాస్ వాటర్ తీసుకున్న 1 గ్లాస్ రైస్‌కి. సో, కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలుపుకొని కొంచెం టేస్ట్ చూసి నెయ్యి కూడా వేసి ఏమన్నా తక్కువైంది, ఉప్పు తక్కువైంది అనిపిస్తే వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చాక తీసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే